హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. నేనైతే సింహాద్రప్పన్న స్వామి కళ్యాణం చూడడానికి వెళ్తున్నాను మా అక్క బావలతో. మా వారు క్యాంప్లో ఉండడం వల్ల అతనికి కుదరలేదు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా అక్క బావలతో అయితే వెళ్తున్నాను. సింహాద్రప్పన్న స్వామి కళ్యాణం మేము ఎప్పుడు కూడా విజిట్ చేస్తూ ఉంటాను. అలాగే కొండపైకి వెళ్తున్న కొద్దీ లైటింగ్ చాలా బాగా అరేంజ్ చేశారు. మీలో ఎంతమంది కళ్యాణం చూసారో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే కళ్యాణం ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్లీ అయితే మేము బండి పార్కింగ్ చేసే ప్లేస్కి వచ్చేసాము. ప్రతి ఇయర్ కూడా నేను కళ్యాణం చూడడానికి అయితే వస్తూ ఉంటాను. అలాగే ఎక్కువగా టెంపుల్కి రావడం వల్ల నాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీయడం జరిగింది. ఫైనల్లీ మేమైతే కొండపైకి వచ్చేసాము. మన ఇంట్లో పెళ్ళి అంటేనే కొంచెం గ్రాండ్గా చేసుకుంటాము. అలాంటి దేవుడి పెళ్ళి అంటే సింహాచలం టెంపుల్ అంతా కూడా ఎక్కువగా లైట్లు పెట్టి ఎక్కువగా అలంకరణ చేశారు. మా అక్క వాళ్ళు అందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అని. వాళ్ళు మీకు హాయ్ చెప్తున్నారు. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యింది. కళ్యాణం స్టార్ట్ అయ్యే ముందు అప్పన్న స్వామిని రథం పైన అయితే 3 సార్లు ఊరేగిస్తారు. అప్పటికే 2 times అయిపోయింది. థర్డ్ టైం దగ్గరికి వచ్చేసరికి మేము వెళ్ళాము. కళ్యాణంకి అయితే తప్పెడగుళ్ళు, కోలాటము, పొడి వేషాలు అవన్నీ కూడా పెడతారు. ఒక పండగలా ఉంటుంది. మూడోసారి రథం వచ్చే టైంలో ఆ రథాన్ని లాగడానికి ఆ తాడు కట్టుకొని రావడం కోసం ఆ జనం అందరూ అయితే పోటీ పడుతున్నారు. నేను ఆ జనం చూసి నాకు కొంచెం భయం వేసి వెనక్కే ఉండిపోయాను. నేను ముందుకు వెళ్ళలేదు. కొంతమంది జనంలో రథం లాగడానికి నాకు అవకాశం వస్తుందో రాదో అని భయపడ్డాను. కానీ నేను కూడా మామూలుగా రథం లాగాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు కూడా అవకాశం వచ్చినందుకు. ఫైనల్లీ రథోత్సవం అయిపోయిన తర్వాత స్వామిని అమ్మవారిని కళ్యాణపురికి తీసుకెళ్లారు. నేను మంచి గ్యాప్లో దర్శనం చేసుకొని వచ్చేసాను. దర్శనం అయితే కొంచెం రష్గానే ఉంది. కానీ లక్కీగా నేను వెళ్ళే టైంలో కొంచెం ఖాళీగా ఉండడం వల్ల నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వామిని అమ్మవారి కళ్యాణం స్టార్ట్ చేశారు. కళ్యాణం స్టార్ట్ చేశాక మేము ఆ జనంలో ఎక్కడ కూర్చొని అర్థం కాక ఈ చివరిన కూర్చొని చూసాము. కొంచెం దగ్గరగా వెళ్ళలేకపోయాను. జనం ఉండడం వల్ల వీడియో తీయడానికి కూడా నాకు కుదరలేదు. ఈ కళ్యాణం శ్రీరామనవమి 3 రోజుల తర్వాత చైత్ర శుద్ధ ఏకాదశి రోజు జరిపిస్తారు. ఎడిటింగ్ లేట్ అవడం వల్ల కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడెక్కడి నుంచో జనం ఎక్కువగా రావడం వల్ల వాళ్ళకి లోపలికి రావడానికి అవకాశం లేక బయట ట్రైన్ మీద కళ్యాణం చూస్తూ ఉండిపోయారు. ఆ జనంలో మాకు టైం కూడా తెలియలేదు ఎంత అయిందో ఏంటో అని. కళ్యాణం కూడా అయిపోయింది. కళ్యాణం అవుతూ ఉండగా చాలా మంది కూడా ముత్యాల తలంబ్రాల కోసం క్యూ లైన్లో కుదిరి అక్కడే వెయిట్ చేశారు. మేమైతే లోనే ఉండి కళ్యాణం చూస్తూ ఉండిపోయాము.
అందరూ తలంబరాల కోసం వెళ్ళిన తర్వాత కొంచెం ఖాళీ అయినట్లు అనిపించి మేము కొంచెం స్టేజ్ ముందుకు వచ్చి స్వామి వారికి అయితే వీడియో తీశాను. కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామిని అమ్మవారిని లోపల తీసుకెళ్ళేటప్పుడు జనం అందరూ కూడా స్టేజ్ దగ్గరికి వచ్చేసారు. మేమైతే కొంచెం ముందుకు వచ్చి స్వామిని చూసాము. టైం వచ్చేసి 2:00 అవుతుంది. ఫైనల్ గా మేము కూడా ముత్యాలమ్మ తీసుకున్నాం. మాకు ముత్యం కూడా వచ్చింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ప్రతిరోజు చేసే వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి.